మోహన్ ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపేర్ అవుతున్నా, చెప్పండి. అబ్బా ఓకే, ఆ సినిమా అయిపోయింది మామ, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కలిగి ఓకే ఓకే ఓకే. సో ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్లో మీ హీరోయిన్ క్రష్ ఎవరు? ఈవిడ పక్కన నేను హీరోగా ఎప్పుడు యాక్ట్ చేస్తాను అనిపించిన హీరోయిన్ ఎవరు? నేనా? ఏంటేంటి అంటే అమ్మాయి కూడా చెప్పుంటే మీకు ఎలా చెప్తారు అంటున్నాను ఆ విషయం. మంచి తమ్మునేలో వచ్చే ఆన్సర్ చెప్తా, ఆగండి. మంచి తమ్నేల్ వచ్చే ఆన్సర్ రెడీగా ఉన్నాను అమ్మా. తాప్సీ పన్ను. నేను గాజీ అనే సినిమా చేశాను, సో దాంట్లో. వెరీ నైస్. ఆవిడకి చెప్పారా ఎప్పుడైనా మీరు ఇలా? అది నేను ఆమెతో పని చేసినప్పుడు చెప్తాను. అలా కాదు, బేసిక్గా మీరు వర్క్ చేశారు కదా గాజీకి, అప్పుడు చెప్పారా అని అడుగుతున్నా. అప్పుడు మా కంపార్ట్మెంట్ వేరే, ఆమె కంపార్ట్మెంట్ వేరే అనమాట. సో అంటే మాది గాజీలో సబ్మరీన్ కదా, సో వేరే కంపార్ట్మెంట్లో. ఓకే, సో హీరోగా చేశారు, కమిడియన్గా చేస్తూ ఉన్నారు, హీరోగా ఇంకా చాలా సినిమాలు లైనప్ అయి ఉన్నాయి. సో ఏది కంఫర్ట్ జోన్ ఇస్తుంది మీకు? మంచి పేమెంట్ ఇచ్చేది ఏదైనా కంఫర్ట్. అసలు ఒక్కరు కూడా ఎక్కడ దొరకట్లేదు తమ్నేల్కి మంచి తమ్నేల్ వస్తుందంటే. మామూలుగా లేవు ఆన్సర్. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సినిమా చేస్తా అని రూమర్స్ వస్తున్నాయంట. సో అట్లాంటి ఏమంటే మళ్ళీ కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ బలగం 2 లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నారండి వేణు గారు? లేదండి, ఫ్యూచర్లో ఉంటుంది. ఫ్యూచర్లో ఉంటుంది ఖచ్చితంగా, మేము చెప్పలేము. దర్శి గారు అన్ని ఇప్పుడు ఆయన్ని అడగండి. లేదు, ఇది ఓన్లీ ఆర్టిస్ట్ కోట. ఓన్లీ ఆర్టిస్ట్, ఇంకా డైరెక్టర్ల వరకు రాలేదు. ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు కదా ఆయన, సో అందుకోసమని. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.